జరుగుతున్న పరిణామాలు, సీమలో అధికార ప్రతిపక్షాల ముఖ్య నేతలు మాట్లాడుతున్న అంశాలు, చేస్తున్న ప్రచారాలు రక్తి కట్టిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్కెడ్యూల్ ఆయన రిలీజ్ చేశారు. కానీ ఈ పొత్తు పార్టీలకు సంబంధించి సీట్ల అనే అంశం అన్నది ఇంకా లొకలొకలు పూర్తిగా అవ్వలేదు. ఓ పక్క ఆయన ప్రచారం స్పీడ్ అందుకుంటుంటే వీళ్ళు ఇంకా ఈ పొత్తుల అంశమనో బొజ్జగింపులను లాలించడాలో ఈ రకమైన అంశాలతో ఉన్నారు. మరొక వైపు పిఠాపురం అంశం అన్నది ముద్రగడ పద్మనాభం గారు నీలాగా ఎవరో అమ్ముకుపోవడని చెప్పి కాపు పెద్ద ఉద్యమ నాయకుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ హిట్ చేయడం. అంటే వాళ్ళు వెర్షన్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారిని మెగా బ్రదర్స్ ఎవరు కూడా ఒక్క మాట అనలేదు. కానీ ఈయన ఎందుకు పదే పదే మొన్న ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్గా అటాక్ చేయడం, ఈరోజు ఈ రకంగా మాట్లాడడం, నీలా అమ్ముడు పోలేదు అని చెప్పి ఏదైతే వైసీపీ స్లోగన్ ఉన్నదో అదే ఈయన కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యారనుకోవచ్చా? వర్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ పద్మనాభం చేరున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఏమనలేదు కదా, ఎప్పుడు విమర్శించలేదు కదా అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకోసమనంటే వీళ్ళ మధ్య వివాదము ఇప్పుడు కాదు మొదలైంది, ఎప్పుడో మొదలైంది. ఎప్పుడైతే వారాహి విజయయాత్ర గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయినటువంటి సందర్భంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు. ఎవరైతే ఈ ఉద్యమాల పేరుతోనూ వాటితో పేరుతో చెప్పేటువంటి వాళ్ళని మీరు నమ్మొద్దు అనేటువంటి విధంగా ఇండైరెక్ట్ గా ముద్రగడ పద్మనాభంను టార్గెట్ చేశారు. అప్పుడు ఆ సందర్భంలోనే మొట్టమొదటిసారి వీళ్ళ మధ్య తీవ్రమైన వివాదం నెలకొన్నట్టు. అప్పుడు నేరుగా ఉత్తరాలు రాశారు ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్, మేము జాతి కోసం పనిచేసినటువంటి వాళ్ళం, నువ్వు మీ రాజకీయ పార్టీ కోసం పనిచేసుకున్నటువంటి వాడు, మమ్మల్ని మీరు కించపరిచేటువంటి విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అవసరమైతే మరి నువ్వు పిఠాపురం నుంచి పోటీ చేస్తా అంటే నేను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, నీకు దమ్ముంటే మరి పిఠాపురం నుంచి పోటీ చేస్తాను ప్రకటన చేయను అప్పుడే చెప్పారు. ఇది 4 నెలల క్రితం మాట. ఎప్పుడో వారాహి విజయయాత్ర గోదావరి జిల్లాలో జరిగినప్పుడు 6 నెలలు అవుతున్నట్లు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముందు జరిగినట్టు ఉంది. ఆ తర్వాత కొంత పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గి ఈ విధంగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరి మీద మాకేం వ్యతిరేకత లేదు అనేటువంటి మాట్లాడినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ముద్రగడ పద్మనాభం కూడా సానుకూలంగా స్పందించారు. అప్పుడే కదా బొలిశెట్టి సత్యనారాయణ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జ్యోతుల్ నెహ్రూ వీళ్ళందరూ ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భం. అప్పుడు వైసీపీ వ్యతిరేకంగానే మాట్లాడారు ముద్రగడ పద్మనాభం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసినయే. ఏమిటి అని అంటే ఈ ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంటికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ఆయన అవమానించారు అనేటువంటి దాన్ని నా అవసరం లేదని భావించినట్టున్నాడు అనేటువంటి దాని మీద విమర్శలు చేయడం వివాదం మనకు తెలిసింది. ఇక ఫైనల్ గా అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అనుగుణంగానే మాట్లాడతారు. ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయనకి పవన్ కళ్యాణ్ ను ఓడించడం అనేటువంటిది లక్ష్యం నాకు తెలిసి అయితే పిఠాపురంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమైతే మాట్లాడతారో దానికి కౌంటర్ ఇచ్చేటువంటి బాధ్యత వంగాగీతకు సపోర్ట్ గా ముద్రగడ పద్మనాభం ఇస్తారని నేను అనుకుంటున్నాను. అందుకనే ఈ మాటలు మాట్లాడారండి. ఎప్పుడైతే జనానికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, డబ్బులు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా మీద 1,00,000 కోట్లు ఏం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు కదా. అంటే జనం ఓట్లు డబ్బులు ఇస్తే అప్పుడు ఈ విధంగా అప్పుడు పోయేటువంటి వారి మీద అనేటువంటి విధంగా మాట్లాడారు. ఒక అంశాన్ని నేను చెప్పగలనండి. ఇక్కడ ఈ వివాదం అనేటువంటిది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి అంశాన్ని నేను ప్రస్తావన చేస్తాను. ఎందుకు అనంటే ఎవరు మాట్లాడింది కరెక్ట్, ఎవరు మాట్లాడింది రాంగ్ అని నేను చెప్పలేను. అది నా పాత్ర కాదు, నా స్థాయి కూడా కాదు. కానీ లాభ నష్టాలను మాత్రం ఒక అంచనా వేసి చెప్పగలను. అదేమిటి అని అంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడ పద్మనాభం మీరైతే మాట్లాడటంలే, రేపు మాపో మాట్లాడతారేమో తెలియదు, పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కాబట్టి మాట్లాడకుండా ఎన్నాళ్ళు దాటవేయటానికి అయితే కుదిరేటువంటి అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరితో మాట్లాడిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఒక్కసారికి నా ముద్రగడ పద్మనాభంతో పవన్ కళ్యాణ్కి వివాదం అనేటువంటిది మాట పెరిగింది అని అంటే అది పిఠాపురానికో గోదావరి జిల్లాలకో పరిమితమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కాపులందరూ కూడా స్ప్లిట్ అయ్యేదానికి అవకాశం ఉంటది. పవన్ కళ్యాణ్ వైపు ఎవరు, ముద్రగడ పద్మనాభం వైపు ఎవరు అనేటువంటి దాని మీద ఎవరు నచ్చిన వాళ్ళు వాళ్ళ వైపు
మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాపుల ఓట్లు అత్యధికంగా రావాలని కోరుకునేటువంటి జనసేన పార్టీకి ఇది ఖచ్చితంగా నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటది. ముద్రగడ్డ పద్మనాభంతో సాధ్యమైనంత వరకు వివాదం లేకుండా ఉంటే జనసేనకు అది మంచిది అని. ఒకవేళ మరి ఆయన విమర్శిస్తున్నాడు కదా మేము విమర్శించుకుంటే ఎలా ఉంటామంటే రాజకీయంగా విమర్శించుకోవాల్సి తప్పదు అనుకుంటే రెడీ అయితే మాత్రం అది రాష్ట్ర వ్యాప్త వివాదం అంటే కాదండి, వాళ్ళు ఎవరు ఏమన్నా రాజకీయ పరంగా మనం విమర్శించకూడదు అనుకుంటే పరిస్థితి ఉంటుందా? అంటే ఎట్లా ఉండదు కదా. ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా గౌతమ్ బుద్ధుడా ఏంటి? గౌతమ్ బుద్ధుడు గాలి కదా రాజకీయాల్లో ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా విమర్శిస్తాడు. మాటకు మాట ఉంటుంది. మాటకు మాట ఉంటే ఇప్పుడు తాత్కాలికంగా మాటకు మాటనే ఆయన అన్నాడు కాబట్టి నేనన్నాను అంటే ఆ వివాదము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కాపుల ఓట్లు నిట్ట నిలువున చీలటానికి దోహదపడతాయి ఈ విధమైనటువంటి పరిణామాలు అనేటువంటి నా అభిప్రాయం. సో ప్రిపేర్ అయిపోయి మాట్లాడాలంటారు అంతేనా? నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోయి అప్పుడు మాట్లాడాలి.